హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి తుగ్గు అనమాట. ఇదిగో చూడండి, ఈ సంచి నిండిపోయింది. ఈ సంచి కాక పక్కన ఇదిగోండి ఈ కవర్లో కూడా పెట్టాను. అందుకే ఈ సంచి ఖాళీ చేయాలి అని అనుకుంటున్నా. ఈ సంచి ఖాళీ చేయాలి అంటే ఒక వేస్ట్గా ఎందుకు పడేయాలి, దిండ్లన్నా కుడదాము అని డిసైడ్ అయ్యాను. అయితే దిండు ఎలా కుట్టాలో చూపిద్దాము అన్నట్టు ఒక వీడియో తీద్దాం అనిపించింది. అయితే చూసేయండి దిండు ఎలా కుట్టాలో. వీడియో తీయడానికి ఎవరు లేరనమాట, అందుకే ఇలా వీడియో తీస్తూ నేను కుట్టుకుంటూ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తా. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అంటే పెట్టుబడులకి అట్లా ఎవరింటికన్నా వెళ్తూ ఉంటే అట్లా పెడతారు కదా, అలా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంది కదా, మొత్తం ఓపెన్ చేస్తే దీంట్లో 2 దిండ్లు కుట్టాలి అనుకుంటున్నాను అనమాట. చిన్న దిండ్లు కుట్టేటట్టు. ఇక్కడ మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుందా, ఇక్కడ కట్ చేస్తే ఇటు సైడ్ ఒక దిండు ఇటు సైడ్ ఒక దిండు అయ్యేలా కుట్టాలి అని అనుకుంటున్నా. కట్ చేసిన తర్వాత చూపిస్తా. ఇది కొన్ని కట్ చేసిన తర్వాత 2 పీసెస్ అయినాయి కదా, ఒక పీస్ చూపిస్తా ఎలా కుట్టాలో. ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలి అంటే ఇటు సైడ్ క్లోజ్ ఉంది, అయితే 3 సైడ్స్ ఓపెన్ ఉంది కదా, ఒక్క సైడ్ వదిలిపెట్టుకొని ఇదిగోండి ఇటు సైడ్ ఒక కుట్టేయాలి, మళ్ళీ ఇటు సైడ్ ఒక కుట్టేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి కుట్లు వేసుకొని వచ్చాను. ఇటు సైడ్ డబల్ స్టిచ్చింగ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే డబల్ స్టిచ్చింగ్ వేసాను. ఇటు సైడ్ వేసాను, మళ్ళీ ఇటు సైడ్ వేసాను. ఇటు సైడ్ ఆల్రెడీ క్లోజ్ ఉంది, క్లోజ్ ఉన్నందుకు వేయలేదన్నమాట ఒక సైడ్. ఇది వచ్చేసి ఓపెన్స్. ఇక చుట్టూ కుట్టు వేసి ఒక సైడ్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, దాన్ని తిరిగేసుకోవాలి అన్నమాట. తిరిగేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇందులో తుగ్గు చెక్కుకోవాలి. తుగ్గు ఇందులో చెక్కున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఈ దిండులో తుగ్గు మొత్తం అయితే నింపేశాను. దీన్ని హెచ్చు తగ్గులు లేకుండా సరిసమానంగా ఉండేటట్టు ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన ఓపెన్ పెట్టుకొని ఇందులో తుగ్గు పెట్టుకున్నాం కదా, ఈ పైన ఓపెన్ ఉన్నది కూడా కుట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి దీన్ని ఇలా లోపల కుట్టేసి దీన్ని ఇలా పైన కుట్టేస్తే అయిపోతుంది అన్నమాట. ఇది కుట్టేసిన తర్వాత ఇక ఫినిష్ అయిపోతుంది. కుట్టేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదిగోండి కుట్టు వేసాను. కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. ఈ సేమ్ కలర్ దారం కండి అయినా ఏం అవసరం లేదండి, ఎందుకంటే దిండే కదా, వేరే కలర్ దారం కండి అయినా పర్లేదు. అన్నా మా పాప ఇంతసేపు పడుకునిండే, అందుకే వీడియో తీద్దాం అనుకున్నా. ఇక కుట్టేసే లోపే లేచింది, అందుకే ఎత్తుకొని చూపిస్తున్నాయి. ఇక లాస్ట్ కదా, ఇంతేనండి దిండు తయారు చేయడం. 10 నిమిషాలు అంతే, 10 నిమిషాల్లో దిండు రెడీ అయిపోతుంది. బాగుంది కదా, మా పాప కూడా అంటుంది. ఇక్కడ ఉన్న ఈ డస్ట్ మొత్తం ఇలా దులిపేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి బాయ్. బాయ్ చెప్పు, అంటే బాయ్ చెప్పు.